అండి, చాలా తక్కువ టైంలో టేస్టీగా చికెన్ బిర్యానీ అలానే బిర్యానీ సెర్వ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో టేస్టీగా మనమైతే ఈ చికెన్ బిర్యానీ కుక్కర్లో అయితే చేసేస్తున్నామండి. మీకు మ్యాక్సిమం అంటే 20 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. మీకు సింపుల్ వేలో ఎలా చేయాలో అయితే చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి. దీంట్లోనే మనం రుచికి సరిపడా కారము, ధనియాల పొడి, కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ముక్కలకి పట్టిస్తూ ఉండాలండి. మనం ఇదైతే మ్యాగ్నేట్ చేసుకోవడానికి బాగా అయితే మిక్స్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుతూ ముక్కలకి పట్టేటట్టు అయితే కలుపుకోండి. ఇలా కలిపిన దాన్ని మనం ఒక అరగంట అయితే మ్యాగ్నేట్ కోసం పక్కన తీసి పెట్టేసుకోవాలండి. మీరు ఫ్రిడ్జ్లో అన్నా పెట్టచ్చు, బయటన్నా పెట్టచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము. అలానే బియ్యం ఒక 2-3 సార్లు కడిగి ఇది కూడా నానబెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ కోసము స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసి అలానే 1 టేబుల్ స్పూన్ మనం గీ కూడా వేసుకుందాము. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇదంతా కూడా బాగా కాగిన తర్వాత మనం బిర్యానీ దినుసులన్నీ కూడా వేసుకుందాము. ఇది ఒక 2 నిమిషాలు అలా చిటపట అనివ్వండి. దీంట్లోనే ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. బిర్యానీకి ఆనియన్స్ అనేది ఎప్పుడు కూడా ఇలా సన్నగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోండి. ఇదైతే బాగా వేగనివ్వాలండి. ఆనియన్ అనేది బాగా మగ్గేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ అనేది ముందుగానే వేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఇదంతా కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. చికెన్ అనేది అరగంట బాగా మ్యాగ్నేట్ అయింది కదా, అలానే చికెన్ కూడా తొందరగానే ఉడికిపోతుంది. మనకి ఎక్కువ టైం అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసి ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా ఉంటే మనకి చికెన్ ముక్కలు అనేది 80% అయితే కుక్ అయిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. మనకి వాటర్ కూడా ఏం అవసరం లేదు. ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇప్పుడు చూసారు కదా, 80% అయితే మనకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లో మనము ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. మీరు మామూలు సోనా మసూరి అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల లెక్కన, బాస్మతి రైస్ అయితే 1కి 1.5 లెక్కన అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనము ఎన్ని గ్లాసులు రైస్ తీసుకున్నామో దానికి తగ్గట్టు అయితే నేను వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక తెల్లు వచ్చేంత వరకు అయితే మనము బాగా ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎసరు అనేది కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము. ఈ రైస్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో చూసుకోవాలండి. బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాటర్ అనేది కొంచెం ఉప్పుగానే ఉండాలి. అప్పుడే బిర్యానీకి పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడైతే దీనికి మనము కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయిందండి. మనకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా నీట్గా చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. చూసారు కదా, సింపుల్గా అయితే మనం ఈ చికెన్ బిర్యానీ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా బిర్యానీ సెర్వ ఎలా చేయాలో అయితే చూసేద్దాము. అది కూడా చాలా చాలా ఈజీ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దీంట్లోనే మీకు నచ్చితే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల తెల్లని నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అందులోనే ఒక చిన్ని ఏలక్కాయి, అలానే 4-5 లవంగాలు, ఒక చిన్ని దాల్చిన చెక్క, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం ధనియాలు కూడా వేసుకుందామండి. పచ్చి ధనియాలు వేస్తున్నాను. అలానే కొంచెం సోంపు వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టయితే మెత్తగా పట్టుకోండి. ఇప్పుడైతే దీనికోసం స్టవ్ పైన ఒక బాణాలు పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ అనేది కొంచెం కాగిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్న మసాలానంతా కూడా వేసేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసుకోండి. ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి.
ఒక 5 నిమిషాలు ఇలానే మనం ఫ్రై చేసుకుంటుంటే చాలు. ఇది పచ్చివాసన అయితే పోతుంది. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం కారము, కొద్దిగా ధనియాల పొడి. మనం ధనియాలు అనేది మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, కొంచెం చూసి వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తుంటే చూసారు కదా, ఇలా అయితే గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత వాటర్ కూడా పోసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ షేర్వా అనేది కావాలో దానికి తగ్గట్టు అయితే వాటర్ పోసుకోండి. ఇది మరీ అంత పలచగా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. టేస్ట్ అనేది బాగుండదు. మన బిర్యానీ షేర్వా లాగానే అయితే చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అంతే అండి. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దింపేయడమే. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి బయట హోటల్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా వేడి బిర్యానీలో అలా వేడిగా బిర్యానీ షేర్వా వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.